మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి సైకాలజీ నుంచి పెరుగుదల, వికాసం, పరిపక్వత ఈ చాప్టర్ నుంచి చాలా 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 ముఖ్యమైన బిట్లండి. మరి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎంతలా చెప్తున్నాను. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదామండి. జువనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ ఉంది కదా, అది 2000లో తయారైంది. దాని ప్రకారం జువనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ఎంత వయసులోపు వారిని బాలలుగా పేర్కొన్నారు? మరి ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. వీలైనంత వరకు ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి 18 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. భారతీయ జనాభా గణనలో ఎంత వయసులోపు వారిని బాలలుగా పేర్కొంటారు? జనాభా గణనలో ఎంత వయస్సులోపు వారిని బాలలుగా పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 14 సంవత్సరాలు. అదే జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం అయితే 18 సంవత్సరాలు. అదే భారతీయ జనాభా గణనలో అయితే 14 సంవత్సరాలు వయసులోపు వారిని బాలలుగా మనం పేర్కొంటుంటామండి. నెక్స్ట్, పిల్లలను వారి బాల్యాన్ని, వారి సామర్థ్యాన్ని మరియు గౌరవాన్ని పోగొట్టే, వారి భౌతిక మరియు మానసిక వికాసానికి హాని కలిగించే పనుల్లో నియమించడం అని బాల కార్మికులను నిర్వచించిన సంస్థ ఇది. చాలా 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 ఇంపార్టెంట్ అండి. పిల్లలను వారి బాల్యాన్ని, వారి సామర్థ్యాన్ని, వారి గౌరవాన్ని పోగొట్టి అదేవిధంగా భౌతిక మానసిక వికాసాన్ని హాని కలిగించే పనుల్లో నియమించడమే ఈ బాల కార్మిక వ్యవస్థ అని నిర్వచించిన వ్యవస్థ ఇది. ఆన్సర్ ఆప్షన్ సి అంతర్జాతీయ కార్మిక సంస్థ. దీన్నే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని చెప్తారండి. నెక్స్ట్, ద మైనింగ్ యాక్ట్ ఆఫ్ 1952 ప్రకారం ఎంత వయస్సు కన్నా తక్కువ గల పిల్లలు గనుల్లో పనిచేయడాన్ని నిషేధించింది? ద మైనింగ్ యాక్ట్. ఆన్సర్ ఆప్షన్ సి 18 సంవత్సరాలు. అంటే జువెనైల్ జస్టిస్ 18 సంవత్సరాల లోపు వారిని బాలలుగా పేర్కొంది కదా జువెనైల్ జస్టిస్. సో ఆ 18 సంవత్సరాలే ఇక్కడ కూడా గనుల్లో పనిచేయడాన్ని నిషేధించిందండి. ద మైనింగ్ యాక్ట్ ఆఫ్ 1952. చాలా 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 ఇంపార్టెంట్ బిట్లండి. నెక్స్ట్, యూనిసెఫ్ గణాంకాల ప్రకారం భారతదేశంలో సుమారు ఎన్ని మిలియన్ల మంది పిల్లలు, అంటే 5 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు పనుల్లో నిమగ్నమై ఉన్నారు? యూనిసెఫ్ యొక్క గణాంకాల ప్రకారము భారతదేశంలో సుమారు ఎన్ని మిలియన్ల మంది పిల్లలు 5 నుంచి 14 సంవత్సరాలు వీళ్ళు పనులలో నిమగ్నమై ఉన్నారు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఆన్సర్ ఆప్షన్ బి 28 మిలియన్ల మంది అండి. 28 మిలియన్ల మంది, అది కూడా యూనిసెఫ్ గణాంకాల ప్రకారం. నెక్స్ట్, భారత ప్రభుత్వం ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, అంటే దీన్నే పోక్సో అంటాం కదా. పి అంటే ప్రొటెక్షన్ ఆఫ్, సి అంటే చిల్డ్రన్, ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్. దీనిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ సి 2012. పోక్సో చట్టం 2012లో ఏర్పాటు చేయబడింది. ఈ పోక్సో అనేది ఫుల్ ఫామ్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. బాలల రక్షణ చర్యల కోసం ఏర్పాటు చేసినటువంటి చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి 1098. చాలా ఇంపార్టెంట్ బిట్లేనండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. బయట ఉన్న పిల్లలందరూ కూడా దేనిగా పరిగణించబడతారు?
ఎందుకంటే వారు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. కాబట్టి వాళ్ళని బయట ఉన్న పిల్లలందరినీ కూడా దేని కింద పేర్కొంటారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి బాల కార్మికులే. బయట ఉన్న పిల్లలందరూ కూడా బాల కార్మికులే. పిల్లలకు తమ జీవితంలో తటస్థపడే మొదటి వ్యక్తులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి తల్లిదండ్రులు. పిల్లలు ఎదుర్కొనే లేదా పాల్గొనే మొదటి సాంఘిక సంస్థ ఏది? పిల్లలు పాల్గొనే మొదటి సాంఘిక సంస్థ ఆన్సర్ ఆప్షన్ బి కుటుంబం. నెక్స్ట్ కుటుంబం 3 ప్రముఖ కార్యాలను, ఆ 3 కార్యాలు ఏమిటంటే మరి పిల్లలకు తగిన వాత్సల్యాన్ని ఇవ్వడం, మరి శైశవం దశ నుండి వయోజన దశ వరకు వాళ్ళకి సాంఘిక విలువలను పెంపొందించడము, మరి సమాజంలో తాదాత్మ్యం కల్పించడం నిర్వహిస్తుందని పేర్కొన్నవారు ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి. మరి సాంఘికవేత్తలు అంటే వాళ్ళు ఈ 3 ప్రముఖ కార్యాల గురించి నిర్వహిస్తుంది కుటుంబం అని చెప్పడం జరిగింది. వాళ్ళే ఆన్సర్ ఆప్షన్ సి విట్మర్ హెచ్ కొటెన్స్కీ ఆర్. ఇది 1972లో ఈ 3 ప్రముఖ కార్యాలు నిర్వహిస్తుంది కుటుంబం అని వీళ్ళు విట్మర్ హెచ్ కొటెన్స్కీ ఆర్ వీళ్ళు చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మనోలైంగిక సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో ఏం చెప్పారు అంటే పిల్లల పెంపక విధానాలు, పిల్లల్ని ఏ విధంగా అయితే పెంచుతాము, తల్లిదండ్రులు ప్రవర్తించే శైలులు పిల్లల యొక్క మూర్తిమత్వంపై ప్రభావితం చూపుతాయని ఈ మనోలైంగిక సిద్ధాంతంలో ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు చెప్పడం జరిగిందండి. పిల్లల పెంపక విధానాలు, తల్లిదండ్రులు ప్రవర్తించే శైలులు ఇవన్నీ కూడా పిల్లల మూర్తిమత్వంపై ప్రభావం చూపుతాయి అని ఈ మనోలైంగిక సిద్ధాంతంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ ఈ స్పైరా ప్రకారం తల్లిదండ్రులు పిల్లల సామాజికీకరణకు ఉపయోగించే నిర్దిష్ట ప్రవర్తనలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి పెంపక విధానం. మరి ఇక్కడ పెంపక విధానం అనేది స్పైరా ఇచ్చిన నిర్వచనం అండి. పెంపక విధానం అనేది వారి పిల్లల సామాజికీకరణకు ఉపయోగించే నిర్దిష్ట ప్రవర్తనలను సూచిస్తే, మరి పెంపక శైలి అనేది వారు పిల్లలకు కల్పించే ఉద్వేగ వాతావరణాన్ని సూచిస్తుంది అని స్పైరా చెప్పడం జరిగిందండి. ఇలాంటి నిర్దిష్ట ప్రవర్తనలే మరి పెంపక విధానాన్ని సూచిస్తుందని స్పైరా చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ స్పైరా ప్రకారము ఈ యొక్క తల్లిదండ్రులు పిల్లలకు కల్పించే ఉద్వేగ వాతావరణాన్నే పెంపక శైలి అంటారండి. పెంపక శైలి. నెక్స్ట్ ఆర్థిక లేమి వలన తల్లిదండ్రులలో కలిగే ఆశ్రిత పోషణ లేకపోవడం మొదలైన కారకాలు వ్యక్తులలో మానసిక గాయాలను రేపుతాయని అభిప్రాయపడింది ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఆర్థిక లేమి వలన తల్లిదండ్రులలో కలిగే ఆశ్రిత పోషణ లేకపోవడం మొదలైన కారకాలు వ్యక్తులలో మానసిక గాయాలను రేపుతాయని అభిప్రాయపడింది ఎవరు? ఆన్సర్ వీళ్ళు చూస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి టాగార్డెన్ 1966. నెక్స్ట్ మరి ఉద్వేగ సిద్ధాంతాలన్నింటిలో కల్లా అతి పురాతనమైనటువంటి ఉద్వేగ సిద్ధాంతమే త్రిమితీయ సిద్ధాంతం. ఇక్కడ మరో బిట్టు కూడా ఉంది. ఉద్వేగ సిద్ధాంతాలన్నింటిలో కల్లా అతి పురాతనమైన సిద్ధాంతమే త్రిమితీయ సిద్ధాంతం అండి. దీనిని ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్
ఆప్షన్ సి విల్హెల్మ్ వూంట్. విల్హెల్మ్ వూంట్. నెక్స్ట్, శారీరకపరమైన మార్పుల వల్ల ఉద్వేగ సంవేదనలు కలుగుతాయి. శారీరకమైన మార్పుల వల్ల ఉద్వేగ సంవేదనలు కలుగుతాయి. శారీరక మార్పు తర్వాతనే ఉద్వేగ అనుభవం అని చెప్పే సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ జేమ్స్ లాంగే సిద్ధాంతం. ఈ మరి దీనినే పరిధీయ సిద్ధాంతం అని కూడా అంటారండి. ఈ జేమ్స్ లాంగే సిద్ధాంతాన్ని పరిధీయ సిద్ధాంతం అని కూడా మనం చెప్తుంటారు. ఇక్కడ ఉద్వేగ సిద్ధాంతాలన్నింటిలోనే అతి పురాతనమైనది త్రిమితీయ సిద్ధాంతం కదా. మరి ఈ సిద్ధాంతంలో అనుభూతి అనేది ఉద్వేగాలలో ఒకటైనటువంటి ఏంటండి అనుభూతి అనేది ఆనందము మరియు విచారం అనే మితుల్లో మార్పు చెందుతుందండి. ఇది త్రిమితీయం. ఒకటేంటి అనుభూతి అనేది ఆనందము మరియు విచారం అనే మితులలో మారుతుంది. కాబట్టి ఇక్కడ ఇది త్రిమితీయ సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది విల్హెల్మ్ వూంట్ అండి. మరి శారీరకపరమైన మార్పుల వల్ల ఉద్వేగ సంవేదనలు కలుగుతాయి అని శారీరక మార్పు తర్వాతనే ఉద్వేగ అనుభవం అని చెప్పే సిద్ధాంతమే మనకి ఇక్కడ జేమ్స్ లాంగే సిద్ధాంతం అండి. ఇక్కడ జేమ్స్ అన్న అతను మరి అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు అండి. ఈ లాంగే అన్నవాడు డెన్మార్క్ శరీర ధర్మశాస్త్రజ్ఞుడు అండి. వీళ్ళిద్దరూ కలిపి 1880లో ఎప్పుడండి 1880లో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారండి. మరి పరిధీయ సిద్ధాంతం అని ఏ ఉద్వేగ సిద్ధాంతానికి మరో పేరు? ఇంతకుముందే మనం చెప్పుకున్నాము. ఆన్సర్ ఆప్షన్ ఏ జేమ్స్ లాంగే సిద్ధాంతానికి ఉన్న మరో పేరే పరిధీయ సిద్ధాంతం. ఇవన్నీ కూడా ఉద్వేగ సిద్ధాంతాలు అండి. ఉద్వేగ సిద్ధాంతాల్లో మొదటిది త్రిమితీయ సిద్ధాంతము, రెండవది జేమ్స్ లాంగే సిద్ధాంతము లేదా పరిధీయ సిద్ధాంతం అని కూడా అంటారండి. మరి జేమ్స్ అమెరికా, మరి లాంగే డెన్మార్క్. ఓకేనండి. నెక్స్ట్, కానన్ మరియు బార్గ్ ప్రవేశపెట్టినటువంటి అత్యావశ్యకత సిద్ధాంతం ప్రకారం ఏది సరైనది? అత్యావశ్యకత. మరి ఈ కానన్ బార్డ్ అండి. ఇది కానన్ బార్డ్ ఈ సిద్ధాంతం దేనికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టారంటే జామ్స్ లాంగే ఇందాక చెప్పాం కదండి పరిధీయ సిద్ధాంతం. దానిలో ఉన్నటువంటి లోపాలను గుర్తించి దానికి వ్యతిరేకంగా ఈ అత్యావశ్యకత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారండి. మరి దీనిలో ఏది సరైంది? ఆన్సర్ ఆప్షన్ సి సంవేదన మరియు శారీరక మార్పులు రెండు కూడా ఒకేసారి జరుగుతాయి. సంవేదన మరియు శారీరక మార్పులు రెండు కూడా ఒకేసారి జరుగుతాయి అనేది ఈ అత్యావశ్యకత సిద్ధాంతంలో సరైందండి. నెక్స్ట్, అత్యావశ్యకత సిద్ధాంతం ప్రకారం ఉద్వేగం అనేది ముఖ్యంగా మెదడులోని ఏ భాగానికి సంబంధించింది? ఉద్వేగం అనేది మెదడులోని దేనికి సంబంధించింది? మరి ఆన్సర్ ఆప్షన్ బి హైపోథలామస్. మరి ఉద్వేగం అనేది ముఖ్యంగా మెదడులో ఉన్నటువంటి హైపోథలామస్కు సంబంధించిందని ఈ కానన్ బార్డులు ప్రయోగాల వల్ల తేలిందండి. వీరు ఎక్కువగా ఈ కానన్ బార్డు అన్నారు కదండి, వీళ్ళు పిల్లుల మీద ఎక్కువ ప్రయోగాలు చేశారండి. ఈ హైపోథలామస్ ఏం చేస్తుంది అంటే నిద్రని, ఆకలిని, ఉద్వేగాన్ని, ఉష్ణోగ్రతలను, అదేవిధంగా ఆకలి దప్పికలను ఇవన్నీ కూడా నియంత్రించే కేంద్రాలన్నీ కూడా ఈ హైపోథలామస్లో ఉంటాయండి. అదేవిధంగా మనం ఏం చేస్తుంటామో మనకు కోపం వస్తుంది అనుకోండి, కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఈ హైపోథలామస్ నుంచి గుర్రమటం కోపంతో ఒక సౌండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదన్నా మంచి హారర్ మూవీస్ వచ్చినప్పుడు లేదంటే మన ఎగ్జైట్మెంట్ అయినప్పుడు రోమాలను నెక్కబడుచుకోవడము, మరి కొన్ని జంతువులు అయితే తోకను కొరడాలా తిప్పడము, ముందు కాలను నేలకేసి కొట్టడం, కొంతమంది టెన్షన్లో టాయిలెట్ వేసుకోవడము, మూత్ర విసర్జన చేయడము, శ్వాసక్రియ పరిగెట్టినప్పుడు వేగంగా జరగడము, ఇవన్నీ కూడా హైపోథలామస్తో లింకప్ అయి ఉంటాయి అని చెప్పి
పిల్లి ప్రవర్తనల్ని అనుకూలంగా చేసుకొని ఈ యొక్క కానన్ బార్గులు చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ షాక్టర్ మరియు సింగర్లు ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక సిద్ధాంతం లక్షణం ఏమిటి? ఇక్కడ సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అడుగుతుంటాడండి. ఇక్కడ మొత్తంగా 3 చెప్పుకున్నాము. ఒకటోది త్రిమితీయ సిద్ధాంతము, రెండోది జేమ్స్ లాంగే సిద్ధాంతము, మూడవది అత్యావశ్యకత సిద్ధాంతము. ఇది 4వ సిద్ధాంతం అండి. ఉద్వేగ సిద్ధాంతాలలో 4వది సంజ్ఞానాత్మక సిద్ధాంతం అండి. ఈ సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది షాక్టర్ అండ్ సింగర్లు. ఓకేనండి. మరి మొదటిదైనటువంటి త్రిమితీయ సిద్ధాంతాన్ని విల్హెల్మ్ వూంట్, రెండవది జేమ్స్ లాంగే సిద్ధాంతం, దీనికున్న మరో పేరే పరిధీయ సిద్ధాంతం అని కూడా అంటారండి. మూడవది అత్యావశ్యకత సిద్ధాంతం. ఇది జేమ్స్ లాంగే సిద్ధాంతంలో ఉన్న లోపాలను గుర్తించి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిందే మరి అత్యావశ్యకత సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని కానన్ మరియు బార్డ్లు ప్రవేశపెట్టారండి. మరి 4వ సిద్ధాంతము, ఇది ఉద్వేగ సిద్ధాంతాల్లో చివరిది సంజ్ఞానాత్మక సిద్ధాంతం. దీనిని ప్రవేశపెట్టింది షాక్టర్ మరియు సింగర్లు. మరి దీనిలో ఏ లక్షణాన్ని ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది అంటే ఆన్సర్ ఆప్షన్ సి, ఒకే రకమైన శారీరక స్థితి నుండి వేరు వేరే ఉద్వేగాలు కలుగుతాయి. ఒకే రకమైనటువంటి శారీరక స్థితి నుండి వేరు వేరే ఉద్వేగాలు కలుగుతాయి అని ప్రత్యేకంగా చెప్పడం జరిగిందండి. షాక్ తింటే రకరకాల సింగ్స్ అంటే ఉద్వేగాలు వస్తాయి. ఒకే రకమైన శారీరక స్థితి అంటే షాక్ అనమాట. వేరు ఉద్వేగాలు అంటే వేరు సింగ్స్. సో ఈ విధంగా వస్తాయని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంత. మరి మనం చూసుకున్నట్లయితే చాలా వికాస సిద్ధాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే వికాస సిద్ధాంతాల్లో ముఖ్యంగా 5 రకాల సిద్ధాంతాలు ఉన్నాయండి. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, నైతిక వికాస సిద్ధాంతం, భాషా వికాస సిద్ధాంతం, ఆత్మభావన వికాస సిద్ధాంతం, మనోసాంఘిక వికాస సిద్ధాంతం. అందులో మొదటిదైనటువంటి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రతిపాదించినటువంటి ఎవరు ప్రతిపాదించారా ఈ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని అంటే జీన్ పియాజే. ఈ జీన్ పియాజే ఏ దేశానికి చెందినవాడు అంటే ఆన్సర్ ఆప్షన్ సి, స్విట్జర్లాండ్. నెక్స్ట్ సంజ్ఞానాత్మకవాద మూల పురుషుడు అని ఎవరిని అంటారు? సంజ్ఞానాత్మకవాద మూల పురుషుడు అని ఎవరిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ డి, పియాజే. మరి కృత్యాలు అనుభవాల ద్వారా శిశువు తన జ్ఞానాన్ని తానే నిర్మించుకుంటాడు అని పేర్కొన్నది ఎవరు? కృత్యాలు అనుభవాల ద్వారా శిశువు తన జ్ఞానాన్ని తానే నిర్మించుకుంటాడు అని చెప్పింది ఆన్సర్ ఆప్షన్ ఏ, పియాజే అండి. దీనినే కృత్యాలు అనుభవాల ద్వారా శిశువు తన జ్ఞానాన్ని తానే నిర్మించుకుంటాడు కదా, మరి దీనినే ఏమంటారు అంటే జ్ఞాన నిర్మాణం అంటారండి. ఈ జ్ఞాన నిర్మాణం అంటారు అని పియాజే పేర్కోవడం జరిగిందండి. నెక్స్ట్ బహుమతులు పునర్బలనాల ద్వారా. మరి ఏదైనా పని చేస్తున్నప్పుడు బహుమతులు ఇవ్వడం, ఫీడ్బ్యాక్ ఇవ్వడం, పునర్బలనాల ద్వారా అభ్యసనం జరుగుతుంది అనే వాదాన్ని వ్యతిరేకించింది ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ బి, పియాజే. మరి ఈ బహుమతులు పునర్బలం ద్వారా అభ్యసనం జరుగుతుంది అనే వాదాన్ని వ్యతిరేకించారు. కానీ ఈ పియాజే చెప్పింది కూడా కరెక్ట్ అండి. బహుమతుల ద్వారా అభ్యసనం అనేది వేగవంతం అవుతుంది కానీ అభ్యసనం జరగదు. బహుమతులు ఇవ్వడం ద్వారా పునర్బలం ద్వారా అభ్యసనం జరగడం కాదండి, అభ్యసనం వేగవంతం అవుతుంది అనేది కరెక్ట్. మరి ఈ విధంగా పియాజే చెప్పిన దానిలో కూడా కొద్దిగా లాజికల్ పాయింట్ అయితే ఉందండి. నెక్స్ట్ వ్యక్తి పొందినటువంటి అనుభవాలు అర్థం చేసుకోవడానికి తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజే ఏమన్నారు? మరి వ్యక్తి పొందినటువంటి అనుభవాలు అర్థం చేసుకోవడానికి తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజే ఏమన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, స్కీమాటా అని చెప్పడం జరిగిందండి. స్కీమా. మరి పియాజే ప్రకారం అనుకూలతలో ఉండే 2 ప్రక్రియలు ఏమిటి? అనుకూలతలో మనకి మరి ఒక్కొక్క కాన్సెప్ట్లో ఉంటుందండి. అనుకూలత ఒకటి ఉంటుంది, వ్యవస్థీకరణము, ఈ విధంగా 2 కాన్సెప్ట్లు ఉంటాయి కదండి. అనుకూలత, వ్యవస్థీకరణము అనే 2 కాన్సెప్ట్లు తీసుకురావడం జరిగింది పియాజే. మరి అనుకూలతలో ఒక 2 ప్రక్రియలు ఉంటాయండి. అవేంటండి? ఎస్,
ఆన్సర్ ఆప్షన్ బి సాంశీకరణం, అనుగుణ్యం అండి. ఈ అనుకూలతలో సాంశీకరణం, అనుగుణ్యత అనే రెండు ఉంటాయండి. మరి శిశువు ఏదైనా కొత్త అనుభవాన్ని పొందాడు అనుకోండి, ప్రస్తుతం ఉన్న స్కీమాటాలతో పోల్చుకోవడాన్ని ఏమంటారు? శిశువు ఏదైనా కొత్త అనుభవాన్ని పొందినప్పుడు ప్రస్తుతం ఉన్న స్కీమాటాలతో పోల్చుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ సాంశీకరణం అంటారండి. సాంశీకరణం. మరి ఈ సాంశీకరణానికి మనం ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే, మరి గాలిలో ఎగురువన్నీ కూడా పక్షులే అని భావన కలిగిన పిల్లవాడు గాలిలో ఎగురుతున్న విమానాన్ని కూడా చూశాడు, అది ఒక పెద్ద పక్షి అని ఫీల్ అయ్యాడు. అంటే ఆ పక్షులతో ఈ విమానాన్ని ఏం చేస్తున్నాడు? పోల్చుకుంటున్నాడు. ఇలా పోల్చుకుంటున్నాడు కాబట్టి దీన్నే సాంశీకరణం అంటామండి. ఈ సాంశీకరణానికి అనేక పేర్లు ఉన్నాయి. స్వాయత్వీకరణము అని, అంతర్లీనం అవడమని, సంశ్లేషణం అవడమని, విలీనము, గ్రాహ్యత అనే పేర్లు కూడా ఈ సాంశీకరణానికి ఉన్నాయండి. మరి పోల్చుకోవడము సాంశీకరణం, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఈ పోల్చుకోవడము అనేది సాంశీకరణానికి ఎగ్జాంపుల్గా చేసుకోవచ్చు అనమాట. 2, కొత్త అనుభవాల ఫలితంగా అప్పటికే ఉన్న స్కీమాలలో మార్పులు చేయడము లేదా కొత్త స్కీమాను ఏర్పరచుకోవడాన్ని ఏమంటారు? కొత్త స్కీమాను అదే ఉన్న స్కీమాలో మార్పులు చేయడము లేదా కొత్త స్కీమాను ఏర్పరచుకోవడం అనేది ఆన్సర్ ఆప్షన్ బి అనుగుణ్యం అండి. అనుగుణ్యము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సర్దుబాటు చేసుకోవడం అని అర్థం అండి. అంటే మరి గతంలో కోడిని చూసినటువంటి పిల్లవాడు ప్రస్తుతం కొలంలోని ఈ యొక్క పాండ్లోని బాతుని చూసి పరిశీలించి ఈ బాతుకి కోడికి ఉన్న తేడాలను గుర్తించి ఇది బాతు అని సర్దుబాటు చేసుకోవడమే అనుగుణ్యము. అనుగుణ్యం అంటామండి. ఈ అనుగుణ్యానికి మరో పేర్లు ఉంటాయి. సమన్వయపరచుట, సానుకూలత, సర్దుబాటు అనే పేర్లు కూడా ఉన్నాయండి. మరి వాడు ఏ ఆప్షన్ ఇస్తాడో మనకు తెలియదు కదా. అదేవిధంగా ఎంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది కదా, గాలిలో ఎగురుతున్న విమానాన్ని చూసి పక్షిలాగా ఇది గాలిలో ఎగురుతున్నప్పటికీ వీటి ఆకారము ధ్వనిలో తేడా ఉన్నందున ఇది పక్షి కాదు అని భావించాడు. అంటే ఇక్కడ అనుగుణ్యం, అకామిడేషన్ చేశాడు, అంటే సర్దుబాటు చేసుకున్నాడు అని మనము చెప్పుకోవచ్చండి. మరి ఈ అనుగుణ్యంలో శిశువు ఒక కొత్త జ్ఞానాన్ని తెలుసుకుంటాడండి. ఇక్కడ దాకా ఎగురేవన్నీ పక్షులు, ఇది పక్షి కాదు, ఇది పెద్ద శబ్దం చేస్తుంది, ఇది ఎగిరే దీని యొక్క ఆకారం వేరేగా ఉంది అని కొత్త జ్ఞానాన్ని తెలుసుకుంటాడు, కొత్త స్కీమాని ఏర్పరచుకుంటాడు. ఓకేనండి. ఇక్కడ స్కీమాలో మార్పులు చేయడం అంటే సర్దుబాటు చేసుకోవడము, కొత్త స్కీమాని ఏర్పరచుకోవడం అంటే కొత్త జ్ఞానాన్ని తెలుసుకోవడం అని అర్థం అండి. ఇది అనుగుణ్యము. సాంశీకరణానికి అనుగుణ్యానికి తేడా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, సాంశీకరణము అనుగుణ్యతల మధ్య ఘర్షణ లేకుండా చేసే స్థితిని ఏమంటారు? ఘర్షణ లేకుండా చేసే స్థితి ఆన్సర్ ఆప్షన్ బి సమతాస్థితి అండి. సమతాస్థితి. మరి ఈ సాంశీకరణ, అనుగుణ్యత ఈ రెండింటికి మధ్య ఒక 3 అంశాలు ఉంటాయండి. ఏంటి అంటే, ఒకటోది సమతుల్యత, రెండవది అసమతుల్యత, మూడవది సమతాస్థితి. మరి ఈ సమతుల్యత ఏం చేస్తారంటే సాంశీకరణం అనుగుణ్యంగా మారిపోద్దండి. ఈ సాంశీకరణం ముందు చెప్పాను కదా, మరి పక్షులన్నీ ఎగురుతున్నాయి, విమానం కూడా ఎగురుతుంది, విమానం కూడా పక్షి అనుకున్నాడు కదా, అది సాంశీకరణం కదా. ఈ సాంశీకరణం అనేది అనుగుణ్యంగా మారిపోతే అది సమతుల్యత అవ్వడం. అసమతుల్యత అంటే ఏమిటంటే సాంశీకరణం అనేది అనుగుణ్యంగా మారలేకపోవడాన్ని అసమతుల్యత అంటారు. మరి ఈ సాంశీకరణము అనుగుణ్యతల మధ్య ఘర్షణ లేకుండా చేసే స్థితినే మనం ఏమంటామంటే సమతాస్థితి అని కూడా చెప్తూ ఉంటామండి. నెక్స్ట్, మరి పియాజే ప్రకారము ఇంద్రియ చాలక దశ ఏది? పియాజే ప్రకారము ఇంద్రియ చాలక దశ ఏది? మరి సంజ్ఞానాత్మక దశలు ఎన్ని ఉన్నాయని చెప్పాడండి. మరి పియాజే 4 రకాల దశలు ఉన్నాయి అని చెప్పాడండి. పియాజే ఇంద్రియ చాలక దశలు, ఈ యొక్క వికాస దశలు. అందులో మొదటిది ఇంద్రియ చాలక దశ. దీని యొక్క వయో పరిమితి ఆన్సర్ ఆప్షన్ ఏ 0 నుంచి
2 సంవత్సరాలండి. ఇంద్రియాలు చాలక అంటే చలించే దశ, ఇంద్రియాలు చలించే దశే ఇంద్రియ చాలక దశ. ఎక్కడి వరకు ఇంద్రియాలు పరిగెడుతుంటాయి? 0 నుంచి 2 సంవత్సరాలు పియాజే ప్రకారము. రెండోది వస్తు స్థిరత్వం. వస్తు స్థిరత్వం అంటే ఆబ్జెక్ట్ ఫెర్మనెన్స్ అనే భావన ఏ దశలో నేర్చుకుంటారు? వస్తు స్థిరత్వ భావన ఎప్పుడు నేర్చుకుంటారు? ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి షార్ట్కట్గానే డైరెక్ట్గా బిట్లోనే ఇవ్వడం జరిగింది. వస్తు స్థిరత్వ భావన పిల్లవాడికి ఎప్పుడు ఏర్పడుతుంది అంటే 8 నుంచి 12 నెలల మధ్యలో అండి. మరి అది ఏ దశ అని అడుగుతుంటాడు. ఇక్కడ నేను మీకు అర్థం అవ్వాలి కాబట్టి 2 బిట్లు ఎట్ ఎ టైం నేర్చుకోవాలి కాబట్టి ఇచ్చాను నేను. ఇక్కడ వస్తు స్థిరత్వ భావన అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే 8 నుంచి 12 నెలల మధ్యలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. అది నేర్చుకునే దశ ఏది అంటాడు. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇంద్రియ చాలక దశ. ఇంద్రియ చాలక దశ. మరి ఈ ఇంద్రియ చాలక దశలో 12 నుంచి 18 నెలల మధ్య శిశువు వస్తువుల లక్షణాలను తెలుసుకోవడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తాడు? వస్తువుల యొక్క లక్షణాలను తెలుసుకోవడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తాడు? ఆన్సర్ ఆప్షన్ బి, యత్న దోష పద్ధతిని ఉపయోగిస్తాడండి ఈ ఇంద్రియ చాలక దశలో. మరి ఈ ఇంద్రియ చాలక దశ విషయానికి వచ్చేస్తే దీన్నే సంవేదన చాలక దశ అని కూడా మనం అంటుంటామండి. మరి ఇవన్నీ కూడా 10 నెలల వయసులో, ఇంతకుముందే చెప్పుకున్నాం మనం ముందు బిట్లోని, 8 నుంచి 12 నెలల వయసు మధ్యలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుందని చెప్పాం. అదేవిధంగా 10 నెలల వయసులో అహం కేంద్రీకృతం అవుతుందండి. అహం కేంద్రీకృత వస్తుందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క ఇంద్రియ చాలక దశలో ఏడుపులు, ఇంగితాలు, ముద్దు పలుకులు బాగా ఉపయోగిస్తాడండి. అందువలన ప్రాగ్భాషా దశ అని ఈ ఇంద్రియ చాలక దశని మనం పేర్కొంటూ ఉంటామండి. మరి ఈ ఇంద్రియ చాలక దశను ఎన్ని ఉపదశలుగా విభజించారు అంటే 6 ఉపదశలుగా విభజించారండి. 6 ఉపదశలుగా విభజించారు. ఒకటోది మరి 30 రోజుల వరకు ఉన్నది, అంటే శిశువు పుట్టినప్పుడు మొదటి నెల మొదటి దశ అండి. మొదటి నెల మొదటి ఉపదశ. మరి దీనిలో శిశువు అసంకల్పిత చర్యల ద్వారా బాహ్య ప్రేరణకు ప్రతిస్పందన తెలియజేస్తాడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే వేలును శిశువు పెదాలపై పెట్టినప్పుడు ఏం చేస్తాడో ఆటోమేటిక్గా ఆ వేలును సప్పరించడం స్టార్ట్ చేస్తాడు. అంటే అసంకల్పితంగా తన యొక్క చర్యను చేస్తుంటాడండి. ఇది శిశువు యొక్క మొదటి నెలలో జరిగేదండి. ఇది ఇంద్రియ చాలక దశలో మొదటి దశ మొదటి నెల వరకు ఉంటుందండి. మరి రెండవ దశ 1 నుండి 4 నెలల మధ్య ఉంటుందండి. శిశువు మొదటి నెల కంప్లీట్ అయిపోయింది మొదటి దశలో. రెండవ నెలలో మొదటి దశ 1వ నెల కంప్లీట్ నుంచి 4వ దశ వరకు ఉంటుందండి. మరి ఇది శిశువు తన నోటిలో వేళ్ళు పెట్టుకొని చీకడం చేస్తాడండి. ఇంతకుముందు వేలని శిశువు నోటి మీద పెట్టినప్పుడు మాత్రమే వేళ్ళని చెక్కుతాడు. అది మొదటి దశ. ఇప్పుడు తన వేలును తనే తీసుకొని తనే నోట్లో పెట్టుకొని తనే చిక్కుతుంటాడు. ఇది 2 నుంచి 4 నెలల మధ్య జరిగే దశ అండి. మరి తన శిశువుని ఆ తల్లి ఏం చేసుకుంటుంది? దగ్గర తీసుకోగానే పాలిస్తుంది మా అమ్మ అని ముందుగానే ఊహించుకొని తాగడానికి ప్రిపేర్ అయిపోతుంటాడు అండి. ఆ ఊహించే సామర్థ్యం అనేది ఈ 2వ దశలో, అంటే 2వ నెల నుంచి 4వ నెల మధ్యలో ఉన్న దశలోనే పిల్లవాడికి స్టార్ట్ అయిపోతుందండి. మూడవది 4 నుంచి 8 నెలల మధ్య అండి. మరి తన దృష్టిని అంతటి కూడా ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇతర వస్తువుల మీదకి దృష్టి మలుస్తాడండి. అప్పటి వరకు తన శరీరం దీని మీద ఉంటుంది, కేంద్రీకృతమై ఉంటుంది 2 నుంచి 4 నెలల వరకు. కానీ 4వ నెల దాటిన కాడి నుంచి ఎదుటి వస్తువులు గిలికిచ్చికాయ కొడుతుంటే ఆ వస్తువుల మీద కేంద్రీకరించడం, లాక్కోవడానికి ట్రై చేయడం, ఇవన్నీ కూడా చేయడం స్టార్ట్ చేస్తుంటాడండి. ఇది 3వ దశ. ఇంకా 4వ దశకు వస్తే 8 నుంచి 12 నెలల మధ్య అండి. 8 నుంచి 12 నెలల మధ్య ఇక్కడే వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ 12 నుంచి 18 నెలల మధ్య ఇక్కడ వస్తువుల యొక్క లక్షణాలను తెలుసుకోవడానికి ఈ పద్ధతిని యత్న దోష పద్ధతిని ఉపయోగిస్తూ చేస్తుంటాడండి. చివరిగా 6వ చివరి ఉపదశ అండి. మొత్తంగా 6 ఉపదశలు ఉన్నాయండి. ఇది అంతర్దృష్టి పద్ధతిని ఉపయోగించి
ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే 18, అంటే సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుందండి. అంతర్దృష్టి పద్ధతిని ఉపయోగించి పరిశీలించగలిగే కృత్యాల నుండి ఆలోచనల ద్వారా, తన యొక్క ఆలోచన ద్వారా సమస్య పరిష్కరణ తనే ప్రారంభిస్తాడండి. ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే, మరి ఏదైనా ఒక వస్తువు తనకు అందడం లేదనుకోండి, వేరొక వస్తువును ఉపయోగించి, కర్రను లేదా స్టూలు లేదా వేరొక వస్తువును ఉపయోగించి అందుకోవడానికి తనే ఊహించుకుంటాడు. ఇదే అంతర్దృష్టి పద్ధతిని ఉపయోగించడం అనేది ప్రారంభిస్తాడండి. ఇది ఇంద్రియ చాలక దశల్లో ఉన్నటువంటి 6 ఉపదశల్లో అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, పియాజే ప్రకారము పూర్వ ప్రచాలక దశ చాలా ఇంపార్టెంట్ అండి. దీని యొక్క వయో పరిమితి. పియాజే మొత్తంగా 4 వికాస దశలు ఉన్నాయని చెప్పాడు. మొదటిది ఇంద్రియ చాలక దశ, రెండవది పూర్వ ప్రచాలక దశ. మరి పూర్వ ప్రచాలక దశ మొదటిది చూద్దాము, 0 నుంచి 2 సంవత్సరాలు. ఇది ఇంద్రియ చాలక దశ. రెండవది పూర్వ ప్రచాలక దశ అండి, ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. రెండవది పూర్వ ప్రచాలక దశలో శిశువు జీవం లేని వాటికి జీవాన్ని ఆపాదించడాన్ని ఏమంటారు? జీవం లేని వాటికి జీవాన్ని ఆపాదిస్తుంటారు. దీన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి సర్వాత్మకవాదం అంటారండి. దీనికి ఇంకా అనేక పేర్లు ఉన్నాయి. దీన్నే జంతువాదం అంటారు, సజీవవాదం అంటారు, ఎనిమిజం అంటారండి. దీన్ని సర్వాత్మకవాదం అంటాం కదా, ఇంగ్లీష్లో ఎనిమిజం, అదే తెలుగులో రాసామనుకోండి, ఇక్కడ ఎనిమిజం అని రాసామనుకోండి కన్ఫ్యూజ్ పడిపోతాం. కాబట్టి ఎనిమిజం అనే పేరు కూడా ఈ యొక్క సర్వాత్మకవాదానికి పేరు ఉందండి. నెక్స్ట్, శిశువు ఈ ప్రపంచమంతా కూడా తన చుట్టూనే కేంద్రీకరించబడి ఉందనుకోవడానికి అహం కేంద్రవాదం అంటే ఇగోసెంట్రిజం, ఇది ఏ దశలో కనిపిస్తుంది? ఇగోసెంట్రిజం, అహం కేంద్రవాదం అనేది ఏ దశలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి పూర్వ ప్రచాలక దశలో ఇగోసెంట్రిజం అంటే అహం కేంద్రవాదం అనేది ఉంటుందండి. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఈ యొక్క పూర్వ ప్రచాలక దశలో 2 పరిమితులు అయ్యేవతో ఉంటాయండి. ఒకటోది సర్వాత్మకవాదం, రెండవది అహం కేంద్రవాదం అండి. మరి ఈ 2 దశల్లో కూడా సర్వాత్మకవాదం అంటే జీవం లేని వాటికి జీవం ఆపాదించడం, సర్వాత్మకవాదం, దాన్నే ఎనిమిజం అంటారు. అదేవిధంగా అహం కేంద్రవాదం, అహం అనేది ఈ ప్రపంచం అంతా కూడా తన చుట్టూనే కేంద్రీకరించి ఉంటుంది అని ఆ పిల్లవాడు అనుకుంటాడు. ఇదే ఈ పూర్వ ప్రచాలక దశలో ఉన్నటువంటి 2 పరిమితుల్లో 2 పరిమితులు అండి ఇవి. ఓకేనండి. నెక్స్ట్, పదులుపరుచుకునే భావనాలోపం. పదులుపరుచుకునే భావనాలోపం ఏ దశ యొక్క ముఖ్యమైన పరిమితి? ఆన్సర్ ఆప్షన్ బి పూర్వ ప్రచాలక దశ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఈ దశలో ముఖ్యమైన పరిమితులు మరో 2 ఉన్నాయండి. ఒకటోది పదిలిపరుచుకునే భావనాలోపం, రెండోది అవిపర్యాయాత్మక భావనాలోపం. ఈ 2 భావనాలోపాలు అనేవి, ఈ లోపాలు ఎక్కువ పూర్వ ప్రచాలక దశలో ఉంటాయండి. మరి అప్రియాత్మక భావనాలోపం ఏ దశలో కనిపిస్తుంది? సో ఇప్పుడే ఆల్రెడీ చెప్పాను, ఆన్సర్ ఆప్షన్ బి పూర్వ ప్రచాలక దశ. అంటే అసలు అపివర్యాత్మక భావనాలోపం అంటే ఏంటండి? అంటే ప్రతి తార్కిక ప్రచాలకాన్ని తిరిగి చేయవచ్చు అనే భావన శిశువుకు ఉండకపోవడాన్నే అవిపర్యాత్మక భావనాలోపం అంటారు. ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే దాన్ని సింపుల్ ఎగ్జామ్గా, ఒకే ఆకారం ఒకే పరిమాణం ఉన్న 2 మట్టి గోళాలను తీసుకున్నాం అనుకోండి, దాని ఆకారాన్ని మార్చినప్పటికీ మళ్ళీ దానిని మొదటి ఆకారానికి తీసుకురాగలమని పిల్లవాడు గుర్తించలేడు. మళ్ళీ అది యథాస్థానానికి రాగలదు, యథారూపానికి రాగలదు అని పిల్లవాడు గుర్తించలేడు. అటువంటి లోపాన్నే అవిపర్యాయాత్మక భావనాలోపం అంటారండి. మరి పదిలపరుచుకునే భావనాలోపం అంటే ఏంటండి? అంటే మనం 2 సన్నని పొడవ గ్లాసులు తీసుకున్నామండి. ఒకే గీత వరకు నీరుని చూపించి ఒక గ్లాసులో నీరుని ఇంకొక పొడవాటి వెడల్పు గ్లాసులోకి పోసి నీరు ఎందులో ఉంది అని అడిగినప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడు? మరి పొడవైన గ్లాసులో నీళ్ళు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాడు. మా అమ్మాలు ఈ విధంగానే చేసేవారండి. ఈ పదిలిపరుచుకునే భావనాలోపం నాకు ఎక్కువ అంటే, నేను చిన్నపిల్లని కదా, ఇప్పుడు 2 నుంచి 7 సంవత్సరాల లోపు ఉంటాను కదా, అందు గురించి అని చెప్పి మా అమ్మ వాళ్ళు ట్రిక్స్ ప్లే చేసేవారు. ఎందు గురించి అంటే, ఒక సన్నని గ్లాసు ఒకటి,
ఒక లావుగా ఉన్న గ్లాస్ ఒకటి తీసుకొని రెండిట్లోని పాలు వేసేవారు. నేను మరి పూర్వ ప్రచాలక దశలో అన్నాం కదా, మరి పదిలపరుచుకునే భావన లోపం లేదు కదా, అందువల్ల సన్నంగా పొడుగ్గా ఉన్న గ్లాసులోనే ఎక్కువ పాలు ఉన్నాయని చెప్పి టప్పని తీసుకునేవాడిని. కానీ మా అమ్మ మరి పెద్ద పిల్లవాడికి ఎక్కువ పాలు ఇవ్వాలి ఎలాగా అనే ఉద్దేశంతో ఈ సైకాలజీని వాళ్ళ ముందే అర్థం చేసుకున్నారో ఏమో మరి తెలియదు, కానీ ఎక్కువ లావు గ్లాసులో ఉన్న పాలు ఎక్కువరా కన్నా అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి దానిలో ఇచ్చి, అది పెద్ద పిల్లడికి ఇస్తే వాడు ఎక్కువ పాలు తాగి వాడికి ఇంకా స్ట్రాంగ్నెస్ ఎక్కువ పాలు కావాలి కాబట్టి ఆ విధంగా అమ్మ అక్కడ సైకాలజీని అప్లై చేసేది అనమాట. అది పదులుపరుచుకునే భావనాలోపం. ఇది అవిపర్యాయాత్మక భావనాలోపం అండి. ఇది ఇవన్నీ కూడా పూర్వ ప్రచాలక దశలోనే ఉంటాయండి. నెక్స్ట్ పియాజే ప్రకారము ముహూర్త ప్రచాలక దశ వయోపరిమితి ఎంత? ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఇంద్రియచాలక దశ, ఇది పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 7 నుంచి 11 సంవత్సరాల వరకు ఉన్న దశనే ముహూర్త ప్రచాలక దశ. దీనికి మరో పేరు కూడా ఉందండి, దీనినే అనియత ప్రచాలక దశ. కన్ఫ్యూజ్ పడుతుంటాం. పియాజే ప్రకారము అనియత ప్రచాలక దశ యొక్క వయోపరిమితి అనబడికి ఖచ్చితంగా అందరూ 11, 16 పెడతారండి. ముహూర్త ప్రచాలకకి మరో పేరే అనియత ప్రచాలక దశ అని కూడా చెప్తుంటారండి. ఓకేనండి. మరి పిల్లల యొక్క ఆలోచన ముహూర్త విషయాలకే పరిమితమయ్యి అమూర్త విషయాల గురించి ఆలోచన చేయలేని దశను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, ముహూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ పదులుపరుచుకునే భావన, విపర్యాత్మక భావన, వర్గీకరణ శక్తి ఏ దశలో అభివృద్ధి చెందుతాయి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి లాస్ట్ టైం టెట్లో పడ్డది, టీఆర్టీలో కూడా పడ్డది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు. పదులుపరుచుకునే భావన లోపం ఎక్కడ ఉంటుందంటే పూర్వ ప్రచాలక దశలో. కానీ పదులుపరుచుకునే భావన, విపర్యాత్మక భావన, వర్గీకరణ శక్తి ఏ దశలో అభివృద్ధి చెందుతాయి? ఆ లోపాలు ఎప్పుడు తొలగిపోతాయి అంటే ఆన్సర్ ఆప్షన్ సి, ముహూర్త ప్రచాలక దశలో పోతుంటాయి. నెక్స్ట్ మరి పియాజే ప్రకారము అమూర్త ప్రచాలక దశ యొక్క వయోపరిమితి ఎంత? అమూర్త ప్రచాలక దశ, దీనికున్న మరో పేరే నియత ప్రచాలక దశ. మరి ఇది ఇంద్రియచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, ముహూర్త ప్రచాలక దశ, అనియత ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ. ఓకేనండి. 11 నుంచి 16 సంవత్సరాల మధ్య ఈ యొక్క అమూర్త ప్రచాలక దశ అనేది ఉంటుందండి. ఓకేనండి. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ శాస్త్రీయ చింతన, ప్రకల్పన, నిగమనాత్మక వివేచన, అమూర్త భావనలు ఏ దశలో అభివృద్ధి చెందుతాయి? చూద్దాం. శాస్త్రీయ చింతన అంటే సైంటిఫిక్ రీజనింగ్, అంటే తన ఎదుట లేనటువంటి విషయాలను కూడా ఆలోచించగలుగుతున్నాడు అంటే ఇక్కడ మనము డైరెక్ట్గా చెప్పచ్చు ఇది అమూర్త ప్రచాలక దశ. మరి ప్రకల్పన, నిగమనాత్మక వివేచన, ప్రకల్పన ప్రాజెక్ట్ పద్ధతి ఏ విధంగా చేస్తాం? ఒక సైంటిఫిక్ రీజనింగ్ చేయగలిగితేనే ప్రాజెక్ట్ మెథడ్ చేయగలం. అదేవిధంగా అమూర్త భావనలను అంటే అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ ఆప్షన్ డి, అమూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ తన తల్లిని మమ్మీ అని పిలిచే పిల్లవాడు మహిళలందరినీ మమ్మీ అని పిలవడం దేనికి ఉదాహరణ? ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆన్సర్ ఆప్షన్ బి, సాంశీకరణం. ఆకాశంలో ఎగిరే పక్షులన్నిటి గురించి చెప్పాను. అదేవిధంగా ఆకాశంలో ఎగిరే విమానాన్ని కూడా పక్షి అనుకుంటున్నాడు కాబట్టి ఇది సాంశీకరణము. సేమ్ అదేవిధంగా ఇక్కడ పోల్చుకుంటున్నాడు. అమ్మతో మిగతా మహిళలందరినీ కూడా మమ్మీగానే పోల్చుకుంటున్నాడు. ఇక్కడ పోల్చుకుంటున్నాడు అంటేనే ఆన్సర్ ఆప్షన్ బి, సాంశీకరణము. మరి పోల్చినప్పుడు జరిగిన తప్పుని సరిదిద్దుకోవడం. ఇక్కడ సర్దుబాటు. తన తల్లిని మాత్రమే మమ్మీ అని పిలవడం దేనికి ఉదాహరణగా మనం చెప్పవచ్చు? ఆన్సర్ ఆప్షన్ ఏ, అనుగుణ్యము. దీన్నే సర్దుబాటు అని కూడా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి పియాజే ఒక రఫ్గా ఒక ఎగ్జాంపుల్ ఒక బిట్ అడుగుతానండి. మరి దీని కాన్సెప్ట్ తెలిస్తే చెప్పండి. పియాజే మేక్ బిలీవ్ ప్లే ఏ దశకు చెందింది? మేక్ బిలీవ్ ప్లే అనే దశ అనేది ఏ దశకు చెందింది? దీని కాన్సెప్ట్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి.
నెక్స్ట్ నెక్స్ట్ రెండవ సిద్ధాంతమైనటువంటి నైతిక సిద్ధాంతంలోకి నైతిక వికాస సిద్ధాంతంలోకి వెళ్ళిపోదామండి. ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? మరి ఇప్పటి వరకు పియాజే యొక్క మరి ఇవన్నీ పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి చెప్పుకున్నాం కదండి. మరి పియాజే సిద్ధాంతాలు మొత్తంగా 6 ఉన్నాయండి, మామూలు కాదు, మొత్తంగా 6 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటోది ద లాంగ్వేజ్ అండ్ థాట్స్ ఆఫ్ ద చైల్డ్, ద లాంగ్వేజ్ అండ్ థాట్స్ ఆఫ్ ద చైల్డ్, ద మారల్ జడ్జ్మెంట్ ఆఫ్ ద చైల్డ్, ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇన్ చిల్డ్రన్. ఇలాగా ఒక 6 అయితే ఉన్నాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. ఓకేనండి. నెక్స్ట్ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి కోల్బర్గ్. నైతిక వికాసాన్ని అధ్యయనం చేయడానికి కోల్బర్గ్ పిల్లలకు ఏమిచ్చారు? పిల్లలకు ఏమిచ్చి ఈ యొక్క అధ్యయనం చేయడానికి పిల్లలకు ఏమిచ్చాడు? ఆన్సర్ ఆప్షన్ బి నైతిక సందిగ్ధమైనటువంటి కథలను ఇచ్చాడండి. నైతిక సందిగ్ధమైనటువంటి కథలను ఇచ్చి ఇక్కడ నైతిక వికాసాన్ని అంచనా వేస్తున్నాడు అనమాట, అధ్యయనం చేస్తున్నాడు అనమాట. మరి మొరాలిటీ అనే ఆంగ్ల పదము మోరిస్ అనే ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది? మొరాలిటీ అనే ఆంగ్ల పదము మోరిస్ అనే ఏ భాషా పదం నుంచి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ బి లాటిన్ భాషా పదం అండి. మోరిస్ అనే లాటిన్ భాషా పదం. మరి మోరిస్ అనే లాటిన్ భాషా పదం ఉంది కదా, మోరిస్ అంటే అర్థం ఏంటి లాటిన్ భాషలో? అంటే మోరిస్ అంటే అర్థము సాంప్రదాయము, లేకపోతే ప్రవర్తించే తీరు, మేనర్స్ అంటాం కదా, మొరాలిటీలో మేనర్స్ ఉంటాయి కదా. మోరిస్ అంటే సాంప్రదాయము, ప్రవర్తించే తీరు, మేనర్స్ అనేది ఈ యొక్క ఫ్రెంచ్ భాష లాటిన్ భాషా పదమైనటువంటి మోర్స్కి అర్థమండి. మరి ఈ కోల్బర్గ్ ఏ దేశస్థుడండి? అమెరికా దేశస్థుడు. ఈ నైతిక వికాసంలో కోల్బర్గ్ యొక్క నైతిక వికాసంలో ఎన్ని స్థాయిలు మరియు దశలు ఉన్నాయి? ఎన్ని స్థాయిలు ఎన్ని దశలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ 3 స్థాయిలు 6 దశలు అండి. 3 స్థాయిలు 6 దశలు. మనందరికీ తెలుసు 3 స్థాయిలు: పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఈ విధంగా 3 స్థాయిలు 6 దశలు ఉంటాయండి. ఓకేనండి. అందుగురించనే ఎక్కువ ఈ కోల్బర్గ్ రచించినటువంటి గ్రంథాలలో ఇంతకుముందే చెప్పుకున్నాము, మోర్స్ అంటే సాంప్రదాయము, లేదంటే మొరాలిటీస్, మోర్స్ అంటాం కదా. ఈ యొక్క కోల్బర్గ్ యొక్క గ్రంథాలు కూడా మనం చూసుకున్నట్లయితే ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, మోరల్ అంటే నైతిక వికాసము, ద మెజర్మెంట్ ఆఫ్ మోరల్ జడ్జ్మెంట్, ద సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అనే ఈ మోరాలిటీ అనేది గ్రంథం పేరులో ఉంటుందండి. ఆ మోరల్ అనే పదం కనిపిస్తే చాలు డైరెక్ట్గా మనము కోల్బర్గ్ పేరు అయితే పెట్టేయచ్చండి. ఓకేనండి. నెక్స్ట్ కోల్బర్గ్ అమెరికా పూర్వ సాంప్రదాయ స్థాయి యొక్క వయోపరిమితి ఎంత? పూర్వ సాంప్రదాయ స్థాయి యొక్క వయోపరిమితి ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 4 నుంచి 10 సంవత్సరాలు అండి. ఈ 4 నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న స్థాయిని మనము పూర్వ సాంప్రదాయ స్థాయి అంటారండి. నైతికతపై బాహ్య నియంత్రణ బహుమతి లేదా శిక్షణ ఏ స్థాయిలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ పూర్వ సాంప్రదాయ స్థాయిలో. మరి ఈ బాహ్య నియంత్రణ అనేది ఈ స్థాయిలో ఉంటుందండి. మరి కోల్బర్గ్ యొక్క 1వ దశ, ఇది పూర్వ సాంప్రదాయ స్థాయిలో 1వ దశలో విధేయత శిక్షా ఓరియంటేషన్లో పిల్లల ప్రవర్తన దేని ఆధారంగా ఉంటుంది? పిల్లల యొక్క ప్రవర్తన దేని ఆధారంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి శిక్షణ గురించి భయం అండి. శిక్షణ గురించి భయం అంటే మనం ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే హోంవర్క్ చేయకపోతే టీచర్ కొడతారు అనే భయంతో ప్రతిరోజు హోంవర్క్ చేయడం, పాఠశాలకు వెళ్ళకపోతే తండ్రి తిడతాడని బడికి వెళ్ళడం,
తప్పు చేస్తే దేవుడు క్షమించడు కాబట్టి తప్పు చేయరాదు. అంటే ఒక శిక్షణ గురించి భయమే ఈ యొక్క పూర్వ సంప్రదాయంలో మొదటి స్థాయి కింద భయము అనేది మనకు వస్తుందండి, శిక్ష. నెక్స్ట్ బేరసారాలు వాడే దశ. బేరసారాలు వాడే దశ వస్తు మార్పిడి లేదా ఇచ్చిపుచ్చుకోవడంగా పిలువబడే కోల్బర్గ్ రెండవ దశ ఏది? ఇక్కడ కోల్బర్గ్ రెండవ దశ అంటే టక్కని చెప్పేస్తారండి, వెంటనే చెప్పేస్తారు, నాకు తెలుసు కదా. ఆన్సర్ ఆప్షన్ బి సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ అని కూడా పిలుస్తామండి. సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ. మరి ఇది బేరసారాలు వాడే దశ. బేరసారాలు వాడే దశ. స్వీయ కేంద్రికంగా ఉంటారండి వీళ్ళందరూ కూడా. వస్తు మార్పిడి చేస్తుంటారు, ఇచ్చిపుచ్చుకోవడం చేస్తుంటారు, బహుమతులు పొందాలనే ఉద్దేశంతో ఉంటారు. నేను వెళ్తాను కదా, నాకేమిస్తావు అంటే బేరసారం ఆడుతుంటాడు అనమాట. నీ బొమ్మ ఆడుకోవడానికి ఇస్తే చాక్లెట్ ఇస్తాను, సినిమాకు తీసుకెళ్తానంటేనే హోంవర్క్ చేస్తాను. బేరసారం ఆడతాడు, మనతో బేరాలు ఆడుతుంటాడు. నాకేమిస్తావు, నేను వస్తాను, నాకేమిస్తావు, నేను తెస్తాను, నాకు రూపాయి ఇస్తావా, షాప్కి వెళ్ళానా అంటే నేను రూపాయి కొనుక్కుంటాను అని బేరాలు ఆడుతుంటాడు. అలాంటి బేరాలు ఆడే దశ పూర్వ సాంప్రదాయంలోని కోల్బర్గ్ యొక్క రెండవ దశ మరి సహజ సంతోషానికరణ సాధనోపయోగ దశ. నెక్స్ట్ రెండవది కోల్బర్గ్ సాంప్రదాయక స్థాయి వయో పరిమితి ఎంత? ఇది 4 నుంచి 10 పూర్వ సాంప్రదాయ స్థాయి అండి. ఇది ఆన్సర్ ఆప్షన్ బి 10 నుంచి 13 లేదా 11 నుంచి 13 ఏ విధంగా ఉంటారండి. ఓకేనండి. మరి ఆల్రెడీ పూర్వ సాంప్రదాయ స్థాయి అనేది 4 నుంచి 10 సంవత్సరాలు. మొదటిది శిక్ష వల్ల భయం. మరి అదేంటంటే విధేయత శిక్షణ ఓరియంటెడ్. దీనిలో శిక్షణ గురించి భయం అండి. హోంవర్క్ చేయకపోతే మాస్టర్ కొడతారు, భయం. రెండో దానిలో బహుమతుల గురించి ఆశించి వెళ్తాడు, అంటే బేరసారాలు ఆడుతుంటాడు. ఇది రెండవది ఏంటి? సహజ సంతోషానికరణ సాధనోపయోగ దశ అండి. ఇకపోతే రెండవ స్థాయికి వచ్చేద్దాం. కోల్బర్గ్ సాంప్రదాయక స్థాయి అండి. ఇతని యొక్క వయో పరిమితి ఎంత అంటే 10 నుంచి 13 లేదా 11 నుంచి 13 అని మనం చెప్పుకోవచ్చండి. ఇతరుల సమ్మతి అంటే ఇతరుల యొక్క ఆమోదానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఇతరులను సంతోషపెట్టేదిగా ప్రవర్తించే నైతిక దశ మూడో దశ ఏది? నైతిక దశలో మూడో దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మంచి బాలుడు బాలిక నైతికత. మంచి బాలుడు మంచి బాలిక నైతికత. ఇది ఇతరుల యొక్క సమ్మతి ఆమోదానికి అధిక ప్రాధాన్యత ఇస్తారండి. మరి అంకిత్ అనే పిల్లవాడు లేదంటే హరి అనే పిల్లవాడు మంచి బాలుడు అనిపించుకోవడానికి తల్లి చెప్పే పనులన్నీ చేసి తల్లుని సంతోషపెట్టడం. అదేవిధంగా హరి అనే యూట్యూబర్ ఉన్నాడు, మరి సబ్స్క్రైబర్స్ చూస్తుంటారు, వ్యూవర్స్ చూస్తుంటారు, వాళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు అనిపించుకోవడానికి ఎంతో కష్టపడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అన్నీ చేసి వాళ్ళ యొక్క మెప్పుని మెసేజ్ రూపంలో పొందుతుంటాడు. అలా పొందడం కోసం మంచి యూట్యూబర్గా మారుతున్నాడే, అది ఏ దశ అంటే ఇక్కడ సాంప్రదాయక స్థాయి మూడవ దశ అండి. అంటే మీరు అడిగిందల్లా చేస్తుంటాను, మీ యొక్క సమ్మతిని పొందుతున్నాను, మీ యొక్క ఆమోదానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాను. కాబట్టి ఇక్కడ మంచి బాలుడు మంచి బాలిక నైతికతను ప్రదర్శిస్తున్నాడు కాబట్టి సాంప్రదాయక స్థాయి అండి. మీకు గుర్తుపెట్టుకోవడానికి ఇది సరైన ఎగ్జాంపుల్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ సామాజిక క్రమాన్ని నిర్వహించడం మరియు చట్టం ధర్మం ప్రకారం నడుచుకోవడం ముఖ్యమని భావించే నాలుగవ దశ. ఇతరుల గురించి ఆలోచించి మంచి బాలుడు ఇతరుల ప్రతిస్పందనల ఆధారంగా మంచి చెడులు నిర్ణయం చేసుకుంటున్నాడు అంటే అది మూడవ దశ అండి. అది మంచి బాలుడు మంచి బాలిక. ఇక్కడ సామాజిక క్రమాన్ని నిర్వహించడం చట్టం ధర్మం ప్రకారం నడుచుకోవడం ముఖ్యమని భావిస్తాడు. అది ఏ దశ అంటే నాలుగవ దశ. ఈ నాలుగవ దశే అధికారం సాంఘిక క్రమ నిర్వహణ నీతి. అధికారం సాంఘిక క్రమ నిర్వహణ నీతి. ఇది వ్యక్తుల ఆమోదం మాత్రమే కాకుండా సామాజిక క్రమమైనటువంటి సంఘ ఆమోదానికి కూడా ప్రాధాన్యత ఇస్తాడండి ఈ దశలో. ఇది సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ కోల్బర్గ్ ప్రకారము సమాజంలో ఎక్కువ మంది వ్యక్తులు ఏ నైతిక స్థాయి దశను దాటలేరు అని ఈ యొక్క కోల్బర్గ్ అంచనా వేశాడు.
ఆన్సర్ ఆప్షన్ బి స్థాయి 2 దశ 4. దీనిని సమాజంలో ఎక్కువ మంది వ్యక్తులు ఈ స్థాయిని దాటలేరు అని మరి కోల్బర్గ్ అభిప్రాయపడ్డాడండి. మరి కోల్బర్గ్ ఉత్తర సాంప్రదాయ స్థాయిలో నైతిక తీర్పుల నియంత్రణ శక్తి ఎవరికి ఉంటుంది? నైతిక తీర్పుల నియంత్రణ శక్తి అనేది ఎవరికి ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ సి వ్యక్తికి మాత్రమే. అందులో ప్రత్యేకంగా అంతరాత్మక ప్రకారమే నడుచుకుంటాడు అని చాలా స్పెసిఫిక్గా చెప్పడం జరిగిందండి. మరి ఈ ఉత్తర సాంప్రదాయ స్థాయి అనేది 14 సంవత్సరాలు అండి. 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉన్న దశనే ఈ యొక్క ఉత్తర సాంప్రదాయ స్థాయి అంటారండి. అప్పటి వరకు పూర్వ సాంప్రదాయ స్థాయి 4 నుంచి 10 సంవత్సరాలు, సాంప్రదాయ స్థాయి 10 నుంచి 13 సంవత్సరాలు, ఉత్తర సాంప్రదాయ స్థాయి 13 నుంచి మరి వయోజన దశ వరకు ఉన్న స్థాయినే ఉత్తర సాంప్రదాయ స్థాయి అంటారండి. నెక్స్ట్ మానవ ప్రయోజనాల కోసం చట్టాలు నియమాలను మార్చుకోవచ్చు అని భావించే 5వ దశ ఏది? మానవ ప్రయోజనాల కోసం చట్టాలను నియమాలను మార్చుకోవచ్చు అని చెప్తే 5వ దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు. ఇవ్వండి మనకి అవసరానికి తగ్గట్టు మార్చుకోవచ్చు. ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే రాజకీయ స్వార్థ కోసం ఎన్నోసార్లు భారత రాజ్యాంగాన్ని సవరించి పేదల ప్రయోజనాల కోసం సవరించిన తప్పు కాదని భావించడం ఎన్నోసార్లు మార్చారు. అదేవిధంగా రెడ్ లైట్ పడిన అంబులెన్స్ వస్తే దానికి దారి ఇవ్వాలి అని భావించడం. అంటే మానవ ప్రయోజనం కోసం అక్కడ చట్టాన్ని ఏం చేసాం? మార్చాం. యాక్చువల్గా పడితే రెడ్ లైట్ పట్టిందంటే ఖచ్చితంగా ఆగిపోవాలి, దట్ ఈస్ ద రూల్. కానీ అంబులెన్స్ వస్తే మానవ ప్రయోజనాల కోసం అక్కడ చట్టాన్ని, అక్కడ నియమాన్ని ఏం చేసాం? మార్చాం. ఇది ఎగ్జాంపుల్ అండి. అదేవిధంగా అప్పుడు కొత్తగా రీసెంట్గా ట్రిపుల్ తలాక్, ఈ ట్రిపుల్ తలాక్ ఆచారాన్ని కూడా వ్యతిరేకించడం, ముస్లింలకు రిజర్వేషన్లు రాజ్యాంగ సవరణ చేయడం కూడా, ఇవన్నీ కూడా మానవ ప్రయోజనాల కోసమే ఈ చట్టాలను, ఈ నియమాలను మార్చాలి అనేది ఈ యొక్క 5వ దశ అండి. ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు అనే దాని మీద ఆధారపడి ఉందండి. ఇక చూసారండి, ఇక్కడ వస్తుంది రెడ్ లైట్ పడిన అంబులెన్స్ వస్తే దానికి దారి ఇవ్వాలి అని భావించడం ఏ నైతిక దశకు ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ సి నైతిక దశ 5వ దశ అండి. 5వ దశ పేరు ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు. నైతిక వికాసంలో అత్యున్నత దశ 6వ దశ ఏది? అత్యున్నత దశ ఆన్సర్ ఆప్షన్ సి వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి. మరి దీనిలో కూడా చాలా బిట్లు గత ఎగ్జామ్లో అయితే రావడం జరిగిందండి. నైతిక వికాసంలో అత్యున్నత దశ 6వ దశ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి అని కూడా మనం చెప్పుకోవచ్చండి. మరి గాంధీజీ, మదర్ తెరెసా వంటి వారు కోల్బర్గ్ ప్రకారము ఏ నైతిక దశకు చెందుతారు? వ్యక్తిగత సూత్రాలను, నైతిక వాల్యూస్ని, అంతరాత్మ నీతిని పాటించారు కాబట్టి వాళ్ళు ఆన్సర్ ఆప్షన్ సి దశ 6 దీనికి చెందుతారని మనము చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ కోల్బర్గ్ అధ్యయనాలు కేవలం బాలుర పైన జరిగాయని, స్త్రీల నైతికత భిన్నంగా ఉంటుందని విమర్శించింది ఎవరు? స్త్రీల యొక్క నైతికత భిన్నంగా ఉంటుందని విమర్శించింది ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి గల్లీఖాన్ అండి. గల్లీఖాన్. కోల్బర్గ్ ప్రకారము పిల్లవాని నైతిక వికాసం దేనిపై ఆధారపడి ఉంటుంది? పిల్లవాని యొక్క నైతిక వికాసం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ సంజ్ఞానాత్మక వికాసం మీద ఆధారపడి పనిచేసిందే నైతిక వికాసం అండి, కోల్బర్గ్ నైతిక వికాసము. నెక్స్ట్ భాషా వికాస సిద్ధాంతం. మరి
ఈ భాషా వికాస సిద్ధాంతం గురించి చాలా బిట్లు అయితే ఉన్నాయండి. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్తో వరుసగా వీడియోలు అయితే చేస్తాము. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి నెక్స్ట్ వీడియో భాషా వికాస సిద్ధాంతం నుంచి మిగతా అన్ని సిద్ధాంతాల గురించి కూడా చెప్పడం జరుగుతుందండి. వీడియోని అయితే లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.